ఫిట్నెస్, సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులపై అమ్మాయిలు ఫోకస్ చేస్తున్నారు. విపత్కర పరిస్థితులు, దాడుల నుంచి తమను తాము కాపాడుకునేలా శిక్షణ తీసుకుంటున్నారు. ఆత్మరక్షణ, ఆరోగ్యం కోసం స్కూల్ స్థాయిలోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. వరంగల్లో ఓ ఎన్ఆర్ఐ నిర్వహిస్తున్న సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ శిబిరాల్లో ట్రైనింగ్ తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బాలికలు. ఓరుగల్లు రుద్రమ్మదేవి వారసత్వానికి ప్రతీక. రుద్రమ్మదేవి స్ఫూర్తిని నేటి తరం అమ్మాయిలకు అందించేందుకు నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శారీరక దృఢత్వం, స్వీయ రక్షణ వంటి వాటిపై శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇదే తరహాలో హనుమకొండలో అమ్మాయిలకు ఫిట్నెస్ పై శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు వరంగల్లో కరాటే, కుంగ్ఫూలో గ్రాండ్ మాస్టర్ గా నిలిచిన ఎన్ఆర్ఐ గూడూరు సుధాకర్ అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇస్తున్నారు. వరంగల్కు చెందిన గూడూరు సుధాకర్ అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికాలో పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరారు. అక్కడ వారికి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్నారు. వరంగల్లోనూ బాలికలకు మార్షల్ ఆర్ట్స్ పై అవగాహన కల్పించాలనుకుని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ సహకారంతో హనుమకొండలో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. జస్ట్ మీరు బాడీని ఒకసారి స్పిన్ చేసిల్లంటే మీ బాడీలో పవర్ డబుల్ అయిపోతుంది. ఓకేనా? సింపుల్ గా మామూలుగా ఇక్కడ ఉండి కొట్టినప్పుడు వేరే ఉంటది. మీరు బాడీని రొటేట్ చేసినప్పుడు మీ స్ట్రెంగ్త్ డబుల్ అయిపోతుంది. అమెరికాలో ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారని చెప్పారు ఎన్ఆర్ఐ గ్రాండ్ మాస్టర్ సుధాకర్. అందుకే అక్కడ మహిళలు, అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు జరగవన్నారు. తమను తాము కాపాడుకోగలిగే నైపుణ్యం వారికి ఉంటుందన్నారు. మన దేశంలోనూ ప్రతి బాలికకు సెల్ఫ్ డిఫెన్స్ అవసరమన్నారు. అందుకే ఇండియాలోని తన టీంతో కలిసి 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. యూఎస్లో దాదాపు అంటే నేను 90% చూశాను. వాళ్ళు అక్కడ నేర్చుకుంటారు. ఇక్కడ అంటే అవేర్నెస్ కొంచెం తక్కువ, ఎక్కువ అంటే స్టడీ మీద ఎక్కువనే ఫోకస్ ఉంటుంది. స్పోర్ట్స్ కానీ మార్షల్ ఆర్ట్స్ కానీ చాలా తక్కువ పర్సంటేజ్. అంటే 15 సంవత్సరాల క్రితం ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాడిని. చాలామంది ఇన్స్ట్రక్టర్లు తయారు చేసి వాళ్ళ ద్వారా కుంకు మార్షల్ ఆర్ట్స్ స్ప్రెడ్ చేసేలా చాలా ప్రయత్నం చేశారు. ఒక ట్రైనింగ్ కల్పించాలనే ఆలోచన వచ్చింది. దానివల్ల ఎమ్మెల్యే గారిని, నాయన రాజేందర్ గారిని కలిసి మాట్లాడడం జరిగింది. దానివల్ల తను చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారు. యాక్చువల్లీ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకుంటే ఇది ఆత్మవిశ్వాసం ఎక్కువగా తోడ్పడుతుంది. వారి యొక్క ప్రొఫైల్ అంటే స్ట్రాంగ్ అయిపోతుంది. వాళ్ళు ఎక్కడికి పోయినా, ఏ రంగంలో పోయినా కూడా రాణించగలుగుతారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు విద్యార్థినులు ఆసక్తి చూపిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ తో చిన్న చిన్న ట్రిక్స్ తోనే తమను తాము కాపాడుకోవచ్చు అన్నారు. ఫిట్నెస్ ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు స్టూడెంట్స్. మిస్ అంటే బిహేవియర్ చేయడం అట్లా చేసినప్పుడు మనం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. కాబట్టి సార్ కూడా రావడం మా కోసం, సారే ఇంకా నేర్పించడం మాకు చాలా బాగా అనిపించింది. ఫిజికల్లీ, మెంటల్లీగా మనకి ఇంప్రూవ్ అయింది. ఇంకా ఆల్ గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్గా ఇన్వైట్ చేసి మరి ప్రజెంటేషన్ చేయించి మమ్మల్ని కూడా పర్ఫెక్షన్గా నేర్పించారు. సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు చాలా బాయ్స్ అందరూ అంటే మిస్బిహేవ్ చేస్తున్నారు అంతా. అందుకే మనం వాళ్ళని ఎదిరించడానికి మనం సెల్ఫ్ డిఫెన్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా మనం ముందు వచ్చినా కూడా మనం చేసుకునేంత ఉంటుంది. మనల్ని మనం కాపాడుకోవచ్చు. నేర్చుకునే ముందు నాకు ఏం తెలియదు, నేర్చుకున్నాక మళ్ళీ నేర్చుకోవాలనిపించింది. చాలా కాంపిటీషన్స్ వాటిలో అందరికీ పట్టుకెళ్ళి ఒక మంచి గుర్తింపుని తెప్పిస్తారు. అత్యాచారాలు, లైంగిక దాడుల నుంచి కాపాడుకునేందుకు మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడుతుందన్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు. ఒకప్పుడు ఆడపిల్లలను ఒంటరిగా బయటికి పంపించాలంటే భయపడే వాళ్ళమని మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన తరువాత ఆ భయం మొత్తం పోయిందన్నారు. ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలలో మా పిల్లల కాన్ఫిడెన్స్ కానీ, మా పిల్లలు బయటికి పోవడానికి ఇబ్బంది పడేది, భయపడేది ఎవరితోనన్నా మాట్లాడాలంటే. కానీ కరాటాలో జాయిన్ అయినాక, కిక్స్ బాక్సింగ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఓన్గా మాట్లాడడం, బయటికి పోవడం తేడా. అంటే మా పాపను నేను ఒంటరిగా పంపించగలను అనే ధైర్యం వచ్చింది నాకు. ప్రతి ఒక్కరికి చదువుతో పాటు సెల్ఫ్ డిఫెన్స్, ఫిట్నెస్ అవసరం అన్నారు నిర్వాహకులు. బాలికలకు తమను తాము కాపాడుకునేలా ధైర్యాన్ని కల్పిస్తూ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.